ఇక్కడ ఆర్టీఓ గారిని రిక్వెస్ట్ చేస్తాను, డిమాండ్ చేస్తాను, ఆదేశిస్తున్నాను. వాట్ ఎవర్ హౌ ఎవర్ యు ఫీల్. ఈ మండలంలో అన్యాక్రాంతమైన ఏ భూమైనా, ఎంత పెద్ద ఇండస్ట్రీస్ట్ అయినా, ఏ పార్టీ నాయకుడైనా, ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడైనా ఎవరైనా ఆక్రమిస్తే వారం రోజుల్లో వెలికి తీయాల్సిందిగా మిమ్మల్ని కోరుకోనుకోండి, డిమాండ్ చేస్తాను. వాట్ ఎవర్ రిపోర్ట్ నాకైతే రిపోర్ట్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమార్కులను వదిలే ప్రసక్తి లేదు. ఈ నియోజకవర్గాన్ని గతంలో పరిపాలించిన మహానుభావులు కాక నగరత్నం గారు లేకపోతే పుచ్చవరం సుందరయ్య గారు స్థాయిలో కాకపోయినా ఇంకా పరిమాణ పనులని గ్యారంటీగా చేయని చెప్పి అయినా మాడటం కరెక్ట్ కాదు. కానీ ప్రజల సమస్యల కోసం వచ్చారు కాబట్టి ఇంకోసారి రాజకీయ వైపు రాజకీయం మారుతాం. 2 సార్లు పోటీ చేసి ఇంకే రాజకీయం ఏమి ఒకసారి ఫస్ట్ వచ్చినప్పుడు తెలియదు. దానికి చూసిన మాస్టర్ కావాలి, టీచర్ కావాలి, 2 సార్లు పోటీ చేసినాక ఏమన్నా 2 సార్లు మాత్రమే నియోజకం చేశారు. దీని గురించి రాజకీయాలకి వేదిక కాదు కానీ ప్రజా సమస్యల పరిష్కారం ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తానని మరోసారి తెలియజేస్తూ, ఈ నియోజకవర్గంలో ఎవరైనా ఆక్రమణలో ప్రభుత్వ భూములు ఉంటే శాసనసభ్యుడుగా అది నా వైఫల్యం. నేను వైఫల్యం చెందడానికి నేను ఇష్టంగా లేదు, నేను రెడీగా లేదు. అధికారులు మీరు కూడా ఉండదు, ఎంఆర్ఓలు, ఆర్టీఓలు, కలెక్టర్ గారని ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. దయచేసి వారంలో నాకు రిపోర్ట్ ఇచ్చేసి ఎక్కడైనా కొట్టేసేయండి. గన్నవరం సెంటర్లో 70 సంవత్సరాల తర్వాత ఎంకరేజ్మెంట్ కొట్టేసి నాకు ఇప్పుడు మ్యాటరే కదా వస్తుంది. మీరు పార్టీని చూడడం చంద్రబాబు నాయుడు గారితో నేనే మాట్లాడే అవసరం అయిపోయింది.